आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। सीएम रेवंत रेड्डी और हैदराबाद सीपी सज्जनार की क़ियादत में अलाइव अराइव ट्रैफिक अवेयरनेस प्रोग्राम का एहतमाम सेंट मैरिज सेंटेनरी जूनियर कॉलेज में किया गया। इस प्रोग्राम का मकसद स्टूडेंट्स और अवाम में रोड सेफ्टी के हवाले से शऊर बेदार करना था। स्टूडेंट्स को रूल्स और रेगुलेशन, ट्रैफिक की पाबंदी, हेलमेट और सीट बेल्ट की अहमियत, रैश ड्राइविंग के नुकसानात और सेफ ड्राइविंग के उसूल समझाए गए। इस मौके पर चीफ गेस्ट नॉर्थ जोन एसीपी सुब्बैया, गोपालपुरम सीए मधु कुमार और ट्रैफिक एसए निजामुद्दीन ने खिताब करते हुए कहा कि ट्रैफिक कानून की पाबंदी करना हर शहरी की जिम्मेदारी है। उन्होंने स्टूडेंट से अपील की कि वो खुद भी महफूज ड्राइविंग इख्तियार करे और दूसरों को भी इसकी तलकीन दे। प्रोग्राम के जरिए पैगाम दिया गया है कि अलाइव अराइव जिंदगी बचाने का अहम मिशन है। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। కంట్రోల్ చేయడానికి అంటే ఒక లైన్ పోయినప్పుడు ఇంకో లైన్ ఆపడానికి, పోయినప్పుడు ఇంకో ఆ లైన్ వెళ్ళిపోతుంది, ఆ లైన్ సిగ్నల్ కొట్టినప్పుడు ఇంకో లైన్ పాస్ అయింది. అంటే ట్రాఫిక్ సిస్టమేటిక్ రన్ అవ్వడానికి మనం సిగ్నల్స్ పెట్టాం. ఆ సిగ్నల్స్ ఉన్నప్పుడు చాలా మంది చేస్తారు జంప్ వెళ్ళిపోతారు. జంప్ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా వేరే రూట్లో ట్రాఫిక్ పోతుంటుంది. పోయినప్పుడు ఏమైతే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కాబట్టి సిగ్నల్ జంపింగ్ ఎట్టి బస్సులో చేయాలి. అదేవిధంగా స్టాప్ లైన్ వైలేషన్స్ కూడా సేమ్ అదే వస్తుంది. ఇంకోటి ఇంతమంది చెప్పాను, హైకింగ్ లైట్స్. ఇప్పుడు హైకింగ్ లైట్స్ నైట్లో ఉంటుంది, చాలా ఫోకస్ లైట్ వస్తుంటుంది. మన వెహికల్ ఇట్లా ఉంటుంది. సాయంత్రం మీరు 4కో 5కో వచ్చే వాళ్ళు రాలేదనుకోండి, మీకు ఫోన్లు వస్తాయి కదా అమ్మాయి నుంచి, ఏమైంది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, 1 అవర్ లేట్ అయిందని వస్తాయి కదా. ఫస్ట్ వాళ్ళకు తల్లిదండ్రులకు వచ్చేది ఏంది, అరే ఏమైపోయిందో వీళ్ళకు అనే థాటే ఫస్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు బాధ మిగిలిచకుండా ఉండాలంటే మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ రోడ్ రూల్స్ అన్నీ పాటించాలి. అన్నీ కూడా పాటిస్తూ వాళ్ళకి ఏం కాకుండా, అంటే మీ తల్లిదండ్రులకు బాధ కలగకుండా ఉండే విధంగా చూడాలి. మీ అందరికీ తెలుసు, ఈ కోటా శ్రీనివాసరావు గారు తెలుసా మీకు, కమెడియన్. వాళ్ళ కొడుకు ఔటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ జరిపాడు. మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కొడుకు తెలుసు. రీసెంట్గా కూడా ఈ సైడ్ ఇటు మౌలాలి సైడ్ ఎవరైనా ఉన్నారా, మౌలాలి ఏరియా, మౌలాలి లాలాపేట ఒక యాక్సిడెంట్ అయింది. మార్నింగ్ 6 o'clock 4 స్టూడెంట్స్ బీఏజే నైట్ మార్నింగ్లో ఏదో క్రికెట్ ఆడతామని చెప్పేసి మార్నింగ్ 6 o'clock బయలుదేరింది. అంతా కూడా మనకు వింటర్ సీజన్ కాబట్టి అంత బాగున్నది. అక్కడ ఏమైందంటే బ్రిడ్జి నుంచి దిగగానే మధ్యన ఒక చిన్న డివైడర్ లాగా పెట్టారు. కంపల్సరీగా వేర్ చేయాలి. చెప్పండి, హెల్మెట్ కంపల్సరీగా. వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయకూడదు. బ్రెడ్ చేసుకోండి. మీరు బ్రెడ్ మంత్స్లో మీరు ఒక విధంగా బ్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చెప్పండి, అందరూ చేపెట్టండి, అందరికీ ముందు చేపెట్టండి. ఎవ్రీబడి ఫాలో ట్రాఫిక్ రూల్స్. అందరూ కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదు. సిగ్నల్స్ జంప్ చేసి వినండి, ప్లీజ్ వినడమ్మా బాబు, వినడం. సిగ్నల్ జంప్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. ఒక్కసారి హెడ్ ఇంజరీ ఏంటంటే సివియర్గా బ్లడ్ క్లాట్ అవ్వడము, కోమాలు వెళ్ళిపోవడం జరిగిపోతుంది. మీ పేరెంట్స్ మీ పైన ఎన్నో కళలు కానీ ఉంటారు, ఎన్నో కళలు, మీరు కూడా ఎన్నో కళలు, కోరికలు ఉంటాయి మీకు కూడా. చదివి ఇది పెద్దగా కావాలని, మంచి పొజిషన్ రావాలని మీ పేరెంట్స్కు మీకు అందరికీ కూడా కోరిక ఉంటుంది. ఆ కోరికను మనం నెరవేర్చాలంటే తప్పకుండా ట్రాఫిక్ అవేర్నెస్ను మీ ముందు వాళ్ళు కూడా చెప్పాలి. మీ గ్రూప్స్ ఉంటే గ్రూప్స్లో కూడా పెట్టండి. ఈ విధంగా ట్రాఫిక్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ ద్వారా, గవర్నమెంట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాము చేయబడింది మాకు చెప్పారని స్కూల్